చిరు వ్యాపారులపై అశీల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ గాజువాక చిరు వ్యాపారులు హాకర్స్ ఫుట్పాత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సంఘం అధ్యక్షుడు పప్పు అప్పారావు, సిపిఐ నేత కసిరెడ్డి సత్యనారాయణ, దొడ్డి మల్లేశ్వరరావు మాట్లాడుతూ జీవనోపాధి కోసం వలస వచ్చిన అనేక మంది పొట్టకూటి కోసం రోడ్డుకు ఇరువైపులా చిన్న చిన్న దుకాణాలు ఏర్పరచుకుని కుటుంబ పోషణ చేస్తున్నారని, రోజువారీ ఆశీలు 10 రూపాయలు ఉంటే నేడు అమాంతంగా 50కి పెంచేశారని, ఇలా పెంచడం వలన అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఉద్యోగాలు దొరక్క చాలా మంది తోపుడు బళ్లు, చిన్న చిన్న వ్యాపారాలు సాగిస్తున్నారని, రోజువారీ ఆశీలు మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం బాధాకరమని అన్నారు. ఇదే విషయాన్ని తెదేపా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. చిరు వ్యాపారులను ఆదుకోవాల్సింది పోయి ఇలా ఆశీల పేరిట భారాన్ని మోపడం తగదన్నారు. ఇక్కడ చాలా మంది వ్యాపారాలు పడిపోయి అందరూ తెలుసు. విశాఖపట్నంలో నంబర్ 1గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోనే నంబర్ 1గా ఉన్నటువంటి గాజువాక ఈ రోజున సంవత్సర ఆదాయం తిరిగి ఆదాయం తగ్గిపోయింది. గతంలోనూ 2,40,000 రూపాయలు ఉన్నటువంటి ఆదాయాన్ని ఈ రోజున 1,40,000 తీసుకొచ్చారు. అటువంటి పరిస్థితుల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కొనుగోలు శక్తి తగ్గిపోయిన టైంలో గతంలోనూ ఆశీలు 10 రూపాయలు ఉంటాయి, ఈరోజు 50 రూపాయలు పెట్టారు ఆశీలు. అది ఒకటే కాదు, తోపుడు బళ్ళు ఉన్నాయి. మన నాగరికత సంతలకెళ్ళి వ్యాపారాలు చేసుకొని బతకడం. ఆ నాగరికతలో ఇక్కడికిక్కడే అగనపూడిలో సంత అవుతే, స్టీల్ ప్లాంట్లో సంత అవుతే, గాజువాక నుంచే మళ్ళీ వేరే జోన్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే జోన్లు పరిపాలన విభాగంలో జోన్లు చాలా దగ్గరికి కావాలని అగనపూడి జోను, గాజువాక జోన్ తయారు చేస్తారు. ఈ సంతలకి పక్కనే వెళ్తే ఇక్కడ ఆశలు కట్టాలి 50 రూపాయలు, మళ్ళీ అక్కడే కట్టాలి. రెండు దఫాల ఆశలు కట్టవలసి. అంటే ఎక్కడ కూడా ఈ వ్యాపారస్తులు వాడు రోజు బతుకుతున్నటువంటిది రోజువారు అమ్ముతే ఉదయం 8 గంటలు, తెల్లవారు 6 గంటలకు బయలుదేరితే రాత్రి 8 గంటలకు వస్తే వాడు రోజుకులు 1000 రూపాయలు రావట్లే. తాపి పనికి వెళ్ళిపోతే 1000 రూపాయలు వస్తుంది. అంటే పిల్లలు పోషించుకోగల శక్తి ఈ రోజులో గాజువాకలో తగ్గిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇటువంటి ఆశలు పెంచడం సామాన్యుల మీద మంచి సాంప్రదాయం కాదు. అందుకని ఇప్పుడు కమిషనర్ గారిని కలిసి వచ్చాం. కమిషనర్ గారు కూడా ఉదయం నాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన ఇవాళ కమిషనర్ గారితో టౌన్లో కమిషనర్ గారితో మాట్లాడే పని ఉందండి, వెళ్తున్నాను. జోన్ కమిషనర్ గారు చెప్పారు. ఇక్కడ సోపడి నుంచి కూడా మేము ఆశీలు దప్పదపాలు కట్టుకుంటూనే వస్తున్నాము. ఈ మధ్యకాలంలో గత సంవత్సరం సుమారు 5 రూపాయలు ఉంటే ఒకేసారి 10 రూపాయలు పెంచడం జరిగింది. సరే, 10 రూపాయలు కట్టడం కూడా మాకు బాధాకరంగా ఉంది. తర్వాత ఇప్పుడు ఒకేసారి 50 రూపాయలు చేయడం జరిగింది. కానీ మేము ఈ గాజువాకలో ప్రతి సమస్య వచ్చినా మేము ఎమ్మెల్యే గారిని కలుస్తున్నాము. ఎమ్మెల్యే గారి ద్వారాగానే ఈ గాజువాకలో కానీ అన్ని రకాల వ్యాపారాలు కూడా ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఇంతవరకు ఆదుకుంటున్నారు. కానీ ఇటువంటిది రాను రాను కూడా మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. 50 రూపాయలు 60 రూపాయలు అగనపూడి సంతలో 60 రూపాయలు వసూలు చేస్తున్నారు. గెజిట్ మాతో సంప్రదించుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ 30 కట్టండి 60 కట్టండి అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. మేము ఎట్టి పరిస్థితిలో కూడా మేము 10 రూపాయలే మేము కట్టగలము. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కానీ ట్రాఫిక్ కానీ వీళ్ళు కూడా కేసులు రాస్తున్నారు. ట్రాఫిక్ సిఐ గారు కూడా 5,000 రాశారు బండికి ఈ మధ్యకాలంలో 5,000. కానీ వాళ్ళు బ్రతకాలంటే ఎక్కడో దిక్కుని జీవనోపాధి కల్పించారనుకో, మన ఆశీలు కట్టడానికి ఏ ఇబ్బంది లేదు. ఆశీలు కంపల్సరీ కడతారు, అందులో సందేహం లేదు. కానీ ఒక పక్కన ఆశీలు కట్టుకుంటూ ఓ పక్కన మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు, అదే పక్కన ట్రాఫిక్ వారు వస్తున్నారు. లాండ్ చేసింది 3 రూపాయల నుంచి 5 రూపాయలు చేశారు. 5 రూపాయల దోము ఈ రోజుని 10 రూపాయలు కడుతూ ఉన్నాము. దాన్ని ఈరోజు గెజెట్లో తిక్కమక్కగా 30 అని 50 అని ఇష్టాసారంగా గెజెట్ తయారు చేసి మా చిరు వ్యాపారస్తులందరినీ, వివిధ రకాల వ్యాపారస్తులందరినీ కూడా అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు మా మీద కూడా ఆశీర్వాదాలు కూడా ఒత్తిడి తేవడం జరిగింది. మీరు రేపటి నుంచి 30 కట్టాలి, 50 కట్టాలి, 20 కట్టాలని. దీనికి మేము చాలా ఒత్తిడికి లోనై అంతంతగా ఉన్న వ్యాపారాలు కూడా సాగని పరిస్థితిలో ఇటువంటి ప్రభుత్వ వారు ఈ గెజెట్ ఇచ్చి ఇటువంటి పనులు పెంచడం శ్రేయస్కరం కాదు. మమ్మల్ని ఆదుకోమని గవర్నమెంట్ వారిని, ప్రజాప్రతినిధులని, జెర్సీ గారికి వేడుకోవడానికి మేము ఇచ్చాము. వారు అందుబాటులో లేరు.